శ్రీమద్భాగవతంలో అనేకమైనటువంటి ఘట్టములను మనకి వివరణ చేసేటప్పుడు దాని యందు అంతర్లీనముగా ధర్మసూక్ష్మములను కూడా మనకి వివరిస్తారు మహర్షి సదృశుడైనటువంటి పోతన గారు కూడా అదే స్థాయిలో భాగవతాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. ఇందులో ఒక మాట చెప్తారు. కశ్యప ప్రజాపతికి అదితి దితి ఇద్దరు భార్యలు. ఒకానొక రోజు అసుర సంధ్య వేళ, ఉగ్రవేళ అంటారు, ప్రదోష వేళ, ఉదయకాలపు సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, ప్రదోష వేళలో ఉండేటటువంటి సాయం సంధ్య అని సంధ్య 3 విభాగములు. ఇందులో ప్రాతకాలంలో ఉండేటటువంటి సంధ్యాకాలము కేవలముగా ఈశ్వరార్చనకు మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు ఏ ఇతర కర్మ కూడా నిషిద్ధమే. ఏ ఇతర కర్మ, ఆఖరికి అర్ధసముపార్జన యందు నిష్ణాతుడిగా కర్మాచరణము చెయ్యడము కూడా నిషిద్ధమే. బ్రహ్మముహూర్తమునందు చెయ్యవలసిందేది అంటే కేవలము ఈశ్వరార్చనకు మాత్రమే ఆ సమయం ఉపయోగపడాలి. మధ్యాహ్న సంధ్య ఉన్నప్పుడు అర్ధసముపార్జన చెయ్యవచ్చు అని శాస్త్రం అంగీకరించింది. ఆ కాలమునందు సంధ్యావందనం చేస్తారు. అర్ధసముపార్జన యందు నిమగ్నమై ఉంటాడు, ధర్మబద్ధమైన అర్ధసముపార్జన యందు. సాయం సంధ్య అని మనకి చీకటి పడుతూ ఉంటుంది, పగటి వేళ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఉగ్రకాలము అని పిలుస్తారు. ఎందుచేత అది ఉగ్రకాలము అంటే ఆ కాలమునందు కానీ ఎవరైనా దంపతులు మైథున సుఖాన్ని అనుభవిస్తే లోకకంటకులైనటువంటి సంతానము జన్మిస్తారు. కారణమేమి అంటే ఆ ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై తిరుగుతాడు. ఆయన కామారాతి అని పేరు ఆయనకి. ఆయన మన్మధుడికి శత్రువు. అందుకని ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై విహరించేటటువంటి సమయమునందు ఏ కారణము చేత జరగకూడనివి 2 అని చెప్తారు. ప్రప్రథమమైంది అంటే నిద్రపోకూడదు. సూర్యోదయ కాలమునందు కూడా నిద్రపోకూడదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. సూర్యోదయం ఆయన వచ్చినప్పుడు సాక్షాత్ భగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసినటువంటి మూలకందమూర్తి సూర్యనారాయణుడంటే. అందుకే తిక్కనగారు మహాభారతం చేస్తూ బ్రహ్మ విష్ణు మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుగొందన్ పుట్టెడు మూల కందమనగా అంటారు. అటువంటి పరబ్రహ్మము మాంసనేత్రము చేత దర్శనీయమైన స్థితిలో ఉదయిస్తున్న వేళలో నిద్రపోవడం యోగ్యమైనటువంటి కర్మ కాదు. అది ఈశ్వరార్చనకు ఉపయోగపడవలసినటువంటి పరమ పవిత్రమైన కాలం. ఇక అసుర సంధ్య అంటే సాయం సంధ్యావేళ యందు నిద్రపోకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ నిద్రపోకూడదు. ఆఖరికి రోగముతో ఉన్నవాడు కూడా ఆ సమయమునందు తెలివిగా ఉండడమే మంచిది అని. కాబట్టి అటువంటి సమయం కాబట్టి నిద్ర పరిహరింపబడాలి. రెండవది మైథున సుఖం అనుభవించరాదు. అది ప్రమాదహేతువు అని. ఒకానొకప్పుడు సాయం సంధ్యావేళ అంటే ప్రదోషవేళ ఈశ్వరార్చన సమయము. ఉపాసనకి సంబంధించినంత వరకు ఏ ఇతర దేవాలయంలోకి వెళ్ళకూడదు. ప్రదోషవేళలో వెళ్ళవలసిన ఆలయము ఒక్క శివాలయమే మాత్రమే. ఎందుచేత అంటే మిగిలిన దేవాలయముల యందు ఉండేటటువంటి ఈశ్వరమూర్తులలోని తేజస్సు కూడా శివాలయంలోకే వెళ్ళిపోతుంది అంటారు. కారణం ఏమంటే ప్రదోషవేళలో పరమశివుడు నర్తనం చేస్తాడు, తాండవం చేస్తాడు. వాళ్ళందరూ కూడా శివుడికి సహకరించడం కోసమని శివాలయంలోకి వెళ్ళిపోతారు అని. కాబట్టి ఆ సమయంలో మనం ప్రదోష వేళలో ఏ ఇతర దేవాలయానికి వెళ్ళవద్దు అని చెప్పింది శాస్త్రం. అథవా ఒకే ఒక్క స్వరూపం ఉంది. ఆ స్వరూపం మాత్రం శివాలయంతో సమానంగా షట్కాల పూజ, షట్కాల దర్శనము ఉంది. అది నరసింహస్వరూపం. నరసింహస్వరూపానికి మాత్రం మినహాయింపు. ప్రదోష వేళలో కూడా నరసింహస్వామి దర్శనము చేయవచ్చు. అటువంటి ప్రదోష వేళ ఈశ్వరార్చన చేస్తారు. అది పరమ పవిత్రమైనటువంటి కాలము. దేనికి అంటే ప్రత్యేకించి శివార్చనకు. సంధ్యావందనం అయిన తర్వాత శివ సంబంధమైన నామములు చెప్పుకోవడానికి, శివానుగ్రహం పొందడానికి చాలా యోగ్యమైనది. అసలు శివమహాపురాణ వ్యాఖ్య యందు ఒక విషయం ఉంది. ఈ భూమండలం మొత్తం మీద
పరమశివుడు తప్పకుండా దిగుతాడు ప్రదోష వేళలో. ఒకే ఒక్క చోట దిగుతాడట ప్రతిరోజు వృషభవాహనారూఢుడై. భూమండలం పైన తిరుగుతూ వెళ్ళిపోతాడు, ఒక్క చోట మాత్రం తప్పకుండా దిగుతాడు ప్రతిరోజు అని. అలా దిగినటువంటి ప్రదేశమే శ్రీగిరి, శ్రీశైలం. ఒక్క శ్రీశైల పర్వతం మీద మాత్రం దిగుతాడు అంటారు. అంత పరమోత్కృష్టమైనటువంటి ప్రదేశం కావడానికి శ్రీశైల క్షేత్రం కారణం ఏమిటంటే, సాక్షాత్ పార్వతీ సహితుడై పరమాత్మ ఇక్కడ దిగుతారు ప్రదోష వేళలో, వృషభవాహనారూఢుడై తిరుగుతున్నప్పుడు అని. కాబట్టి కశ్యప ప్రజాపతి మహానుభావుడు, ఆయన బహుకర్మిష్ఠి. అసలు యథార్థమునకు ఈ భూమి అంతా ఆయనది. కాశ్యపి అని పేరు భూమికి. కారణం ఏమిటంటే, పరశురాముడు 21 మార్లు క్షత్రియులందరినీ ఓడించిన తరువాత ఈ భూమి తనదిగా చేసుకున్నాడు. తనదిగా చేసుకున్న భూమిని పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. ఆ కారణం చేత ఈ భూమి కశ్యప ప్రజాపతికి చెందినదయింది. కాబట్టి కాశ్యపి అని పేరు. ఇంత భూమి తనదిగా ఉండి కూడా క్షత్రియులకు రాజ్యాధికారం ఇచ్చి ఈ భూమి నిలబడడానికి కావలసినటువంటి సర్వోత్కృష్టమైన భక్తి జ్ఞాన కర్మ వైరాగ్యముల యందు నిలబడి ఉంటాడు ఆయన ఇప్పుడు. అటువంటి కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో సంధ్యావందనం చేసుకొని అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసి ధ్యానమునందు మగ్నుడై, ప్రదోష వేళ ఇంక కొద్దిసేపట్లో అయిపోతుంది అనగా తన యొక్క అగ్నిశాల బయటికి వచ్చి కూర్చుని ఉన్నాడు. ఏమి చిత్రమో, ఆయన భార్యలలో ఒకటి అయినటువంటి దితి ఆయన వద్దకు వెళ్ళింది. వెళ్ళి ఆయనతో కొన్ని మాటలు మాట్లాడింది. నీవు నా భర్తవు, నీకు నేనే కాకుండా ఇంకా కొందరు భార్యలు ఉన్నారు, వారందరూ నీ వలన సంతానమును పొందారు. ఇంతమంది తోడికోడళ్లలో నాకు అత్యంత గౌరవనీయమైన స్థానం ఏది అంటే, నేను కూడా తల్లిని అయ్యాను అని అనిపించుకోవడం. పైగా మదనుడు తన పుష్పబాణములను నా మీద విడిచిపెట్టాడు. ఆ కారణం చేత ఒక ఏనుగుల మంద అరటి తోటలోకి ప్రవేశిస్తే అతి తేలికగా ఎలా ధ్వంసం చేస్తుందో అలా నా మనసుని మన్మథ బాణములు కలతపెట్టి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ధార్మికంగా నాలో కలిగినటువంటి కోర్కెని తీర్చి తృప్తిపరచవలసినటువంటి కర్తవ్యము నీ మీద ఉన్నది. అలా తీర్చవలసిన కర్తవ్యము నీ యందు ధార్మికంగా ఏర్పడి ఉన్నది. ఎందుచేత అంటే, తన ధర్మపత్ని వలనను మునుకుని తా పుత్ర రూపమున జనియించున్, దీపించిన దీపముచే దీపము 2 కాగా సికి ఒకటయ్యన్ అంది. ఆవిడ ఎంత ధర్మ సూక్ష్మం చెప్పిందో చూడండి. ఒక దీపం ఒక ప్రమిదలో ఒత్తి వేసి దీపం వెలిగిస్తాం, ఇంకొక ప్రమిదలో కూడా ఒత్తి ఉంది, ఇప్పుడు దాన్ని కూడా వెలిగించాలి. ఏం చేస్తాం? ఈ దీపాన్ని ఎలా వెలిగించామో అలా వెలిగించడం కోసం అగ్నిని తీసుకురావక్కర్లేదు. ఈ వెలుగుతున్న దీపాన్ని పట్టుకెళ్ళి ఆ ప్రమిద దగ్గరికి తీసుకెడితే ఈ దీపము వలన ఆ దీపం అంటుకుంటుంది. ఇప్పుడు 2 ప్రమిదలలో 2 ఒత్తులు ఉన్నాయి, 2 ఒత్తులు వెలుగుతున్నాయి. ఒత్తులు 2 కానీ ఒత్తుల చివర వెలుగుతున్న శిఖి మాత్రము, జ్వాల మాత్రము తత్వతః ఒకటే తత్వము. అది అగ్నిహోత్రమే, ఇది అగ్నిహోత్రమే. అది ఏం చేస్తుందో ఇది చెయ్యగలదు. ఆ తత్వమే ఇక్కడ ప్రకాశిస్తోంది. ఒత్తులు మాత్రం వేరు. ఒత్తులు ఒకటి బట్టతో చేసింది అయి ఉండొచ్చు, ఒకటి పత్తితో చేసింది అయి ఉండొచ్చు. కాబట్టి ఒత్తులు వేరు, అగ్ని ఒక్కటి. అలా తన ధర్మపత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమున ఉదయించున్. ఒక భర్త ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ధర్మపత్నిని స్వీకరించాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా కామమును ధర్మబద్ధము చేశాను అని. మనసు యందు కామము పొటమరించడం అన్నది ఒక వయసులో జరిగి తీరుతుంది కనుక ఆ కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. కామ ప్రచోదనము జరిగితే ఆమె యందు తప్ప మనసు వేరొకరి యందు ప్రవర్తించకూడదు. అలా ఎవరి యందు తన కామము ధర్మము చేత ముడిపడిందో ఆమె ధర్మపత్ని. దాని వలన అర్థము కలుగుతుంది, ఐశ్వర్యము. ఏమా ఐశ్వర్యం అంటే కొడుకు కూతురు. కొడుకు వలన కొడుకు గయాశ్రాద్ధం పెడతాడు, తను తరిస్తాడు. కూతుర్ని కన్యాదానం చేస్తాడు, దశ పూర్వేషాం దశాపరేషాం. 10 తరాల ముందు 10 తరాలు వెనకాతల ఉత్తమగతులు పొందుతారు. కాబట్టి ధర్మపత్ని వలన సంతానమును పొందుతాడు.
జీవించి ఉన్నటువంటి పురుషుడు తన ప్రతిరూపాన్ని భార్య యొక్క గర్భము నుండి పొంది తన ప్రతిరూపమే ప్రతిబింబమే ఈ భూమి మీద తిరుగాడుచుండగా చూసుకుంటున్నాడు అని శాస్త్రం చెప్తోంది. ఆత్మావై పుత్రనామాసి. అందుకే పుత్రుడు కలిగినప్పుడు పురుషుని యొక్క హృదయ క్షేత్రము నుండి తేజస్సు కదిలి ప్రవహిస్తుంది అని శాస్త్రం. కాబట్టి ఆయన హృదయము, ఆయన తేజస్సే, ఆయన ప్రతిబింబమే, ఆయన రూపమే తిరుగుతుంది అని. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంతఃపుర కవాక్షంలో నించుంటాడు. రామచంద్రమూర్తి ఏనుగెక్కి వస్తూ ఉంటాడు. చూసుకుని మురిసిపోతాడు. నేను చిన్నతనంలో వీధులలో ఏనుగెక్కి తిరుగుతున్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. ఆ జులపాల జుత్తు, ఆ పొడుగ్గా జుత్తు వేలాడుతూ ఇలాగే ఉండేవాడిని. నా రాముడు అన్ని విధాలా నాలాగే ఉన్నాడని, నేను మళ్ళీ యవ్వనంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు రాముడు అంటాడు. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి, తండ్రియే కొడుకుగా భూమి యందు తిరుగుతాడు. అలా తండ్రి కొడుకుగా భూమి మీద తిరగడానికి ధార్మికమైన పనిముట్టు ధర్మబద్ధంగా స్వీకరించిన భార్య ఒక్కతే. ఇంట్లో ఏ కారణం చేతనైనా భోజనం దొరకకపోతే పక్క ఇంట్లో భోజనం చేస్తే దోషం చెప్పరు. తన ఇంట నీళ్లు దొరకకపోతే చలివేంద్రంలో నీళ్లు తాగితే దోషం చెప్పరు. తన ఇంట వర్షం పడినప్పుడు కారిపోతే పక్క ఇంటికి వెళ్ళి పడుకుంటే దోషం చెప్పరు. కానీ తన తేజస్సు మాత్రం ప్రవేశపెట్టడం అంటూ ఉంటే ఒక్క తన ధర్మపత్ని యందు తప్ప ఇతర క్షేత్రముల యందు ఉండదు. అదే సనాతన ధర్మము యొక్క గొప్పతనం. ఏకపత్ని వ్రతం రామచంద్రమూర్తి ఈ జాతికి నేర్పినది అది. కాబట్టి ధర్మపత్ని యందు పొందాలి కుమారుణ్ణి నువ్వు. నేను నీ ధర్మపత్నిని కాబట్టి నీవు నాకు కుమారుణ్ణి కటాక్షించడానికి ఇప్పుడు కామసుఖమును అనుభవించు. ఆవిడ ఈ మాట చెప్పడంలో ఒక ధార్మికమైనటువంటి లక్షణం ఒకటి ఉంది అందులో. ఎందుచేత అంటే దంపతులు సంతానేచ్ఛతో సంగమ సుఖాన్ని అనుభవించినప్పుడు ఇద్దరూ ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే అంది శాస్త్రం. భార్య సంతోషంగా లేకపోయినా, భర్త సంతోషంగా లేకపోయినా ఉత్తమ సంతానము లభించదు. ప్రహృష్టమైన మనసులతో ఉండాలి. నేను ప్రహృష్టమైన మనసుతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీకు క్షేత్రముగా నేను యోగ్యురాలను, నీకు మంచి సంతానాన్ని ఇవ్వగలను. కాబట్టి నువ్వు కూడా అంతే ప్రహృష్టమైన మనసుతో నాతో సంగమించు. ఆయన అన్నాడు, ఒక్కసారి ఆకాశం వంక చూశాడు. ఇంకా ప్రదోష వేళ పూర్తిగా జరగలేదు. ఆయన అన్నాడు, తరుణి ఒక్క ముహూర్తముండు, ఇది సంధ్యాకాలం. ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామార్యాతిలీలన్ వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే. ఈ కాలమునందరయన్ అధర్మంబగు నిషిద్ధ కర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్ అన్నాడు ఆయన. ఆయన ఎంత ధర్మం చెప్పాడో చూడండి. వేదాంతర్గతమైన సిద్ధాంతాన్ని చెప్పాడు. తరుణి ఒక్క ముహూర్తముండు, ఒక ముహూర్త కాలం ఓర్చుకో. ఇది సంధ్యాకాలము, ఇది ప్రదోషవేళ, ఉగ్రవేళ, ఇది సంధ్యాకాలం. ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతిలీలన్ వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే. పరమశివుడు రుద్రగణాలన్నిటితో కలిసి వృషభవాహనారూఢుడై భూమండలం పైన తిరుగుతాడు ఈ సమయంలో. ఆయన కామారాతిలీలన్, ఆయనకి మన్మధుడంటే పరమ శత్రుత్వము. కాబట్టి ఆయన భూమండలం మీద తిరిగేటటువంటి కాలంలో మైథున క్రియ నిషేధింపబడింది. కాబట్టి ఈ కాలమునందు మనం సంగమ సుఖాన్ని అనుభవించకూడదు. నీ యందు ఉగ్రతేజస్సు కలిగిన సంతానము పుడతారు. వాళ్ళు దేశకంటకులై లోకాన్ని పాడు చేసేవాళ్ళై నీకు నాకు అపకీర్తి తెస్తారు. అందుకని తరుణి ఒక్క ముహూర్తముండు, ఈ ఉగ్రవేళన్ రమయింపన్ నిషిద్ధ కార్యంబగు. ఇది ఉగ్రవేళ, ఇది కేవలముగా అత్యంత ఉద్రేక స్వభావులైన వారు మాత్రమే జన్మిస్తారు. కాబట్టి ఈ ఉగ్రవేళన్ రమియింపన్ నిషిద్ధ కర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్. నిషిద్ధ కర్మ చెయ్యవద్దు అని వేదం చెప్తోంది. అటువంటప్పుడు నిషిద్ధ కర్మ చేస్తే ధర్మం తప్పినట్టే. కాబట్టి నువ్వు నేను ధర్మము తప్పవద్దు తాళ్ళు అన్నాడు. ఆమె బుద్ధి అలా ప్రచోదనం అయింది. ఆమె ఒక వెలయాలి వలె అన్నారు పోతన గారు.
హద్దు మీరి కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది ఆవిడ. నీవు నాకు సంగమ సుఖాన్ని ఇవ్వాలని. ఓ, ఇది పరమేశ్వరాజ్ఞ అనుకున్నాడు ఆయన. ఆమెతో సంగమ సుఖం అనుభవించి బయటికి వచ్చి ఆచమనం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించాడు కొంతసేపు. అనుష్ఠించడం చేత ఆయనకి అంతర్ముఖత్వంలో జరగబోయేటటువంటి దుష్పరిణామం అర్థమైంది. ఇప్పుడు ఆయన చెప్పాడు, నీ మరిది కదా పరమశివుడు అని అనుకున్నావు. ఇదో పెద్ద సంక్లిష్టమైన వ్యవస్థ. ఏదో బంధుత్వం ఏర్పడుతుంది, దేహబంధుత్వం మహాత్ములతో. దేహబంధుత్వం ఏర్పడింది కదా అని అతి చొరవ తీసుకుని వాళ్ళ వలన మనం ఏదో వాళ్ళని మన అదుపులో పెట్టి తిప్పుకోగలమని అనుకోకూడదు. దాని వలన అభ్యున్నతిని పొందే ప్రయత్నం చెయ్యాలి. దక్ష ప్రజాపతికి ఉన్న కూతుళ్లలో ఒక కుమార్తె సతీదేవి. సతీదేవిని పరమశివుడి వివాహం ఆడాడు. అదే దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి కుమార్తెలలో దితి అదితి కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. కాబట్టి నీకు మరిదవుతాడు శివుడు. శివుడు నా మరిది కనుక నన్నేమీ చెయ్యడనుకుంటున్నావేమో. శివుని యందు ఒక లక్షణం ఉంది, అది చాలా గొప్ప లక్షణం అని గుర్తుపెట్టుకో. ఆయన యందున్న లక్షణమేమో తెలుసా? వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదా శివం భజే. ఆయనకి నావారు పైవారు అన్న భావన ఉండదు. ఎవడు ధర్మమును అనుష్ఠించాడో వాడే ఆయన వాడు తప్ప అందరి ఎడలా సమముగా ప్రవర్తిస్తాడు. ధర్మాతిక్రమణము చేస్తే పరమశివుడు రుద్రస్వరూపంతో దాన్ని అంగీకరించాడు. ఆయన మహానుభావుడు, ఆద్యంతములు లేనివాడు, ఈ లోకమునకంతటికీ తండ్రి. ఆయన కన్న గొప్పవాడన్నవాడు ఒకడున్నాడని ప్రతిపాదించడం కుదరదు. అంతటి మహానుభావుడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన విషయంలో నువ్వు అతిగా ఆలోచన చెయ్యవద్దు. నేను మరిదిని, ఆయన నన్నేం చేస్తాడనుకున్నావు, కానీ జరగవలసిన పొరపాటు జరిగిపోయింది. ఆవిడనుకుంది గర్భము నిలబడదు అని. నీ గర్భము నిలబడుతుంది, కానీ పరమశివుని పర్యటన వేళలో చెయ్యకూడని పని చేశాం కనుక ఆయన రుద్రదృష్టితో చూశాడు. ఆ కారణం చేత ఆయన యొక్క రుద్రగణములలో ఉన్నటువంటి భద్రుడు అనుభద్రుడు అనబడేటటువంటి ఇద్దరున్నారు. ఈ ఇద్దరు చాలా ఉగ్రమైన స్వభావము కలిగిన వారు, చాలా విశేషమైనటువంటి బలసంపత్తి కలిగిన వారు. వాళ్ళిద్దరూ నీ కడుపులో ప్రవేశిస్తున్నారు పిల్లలుగా రావడానికి. వాళ్ళు లోకకంటకులవుతారు. వాళ్ళ వలన లోకాలన్నీ కూడా ఏడుస్తాయి. వాళ్ళు స్థితికారుడై లోకమునందు ధర్మమును రక్షించి భక్తులను రక్షించడానికి కంకణం కట్టుకున్న శ్రీ మహావిష్ణువుకి బద్ధ విరోధులుగా మారతారు. మారి శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ధారల చేత పడిపోతారు. నీ అదృష్టం ఎక్కడుందంటే, నువ్వు భర్తనైన నా దగ్గరికి వచ్చి ధర్మ సూక్ష్మాలు మాట్లాడి నా వలన సంతానాన్ని పొందాలని అపేక్ష పొందావు కనుక ఒక్కటి మాత్రం నీకు మినహాయింపు కలుగుతుంది. నీకు కలగబోయే ఇద్దరు కుమారులలో ఒక కుమారుని కడుపున పుట్టిన వేరొక కుమారుడు అంటే నీ మనవడు పరమభక్తి తత్పరుడవుతాడు. ఎంతటి విష్ణుభక్తి తత్పరుడవుతాడంటే, నిరంతరము యోగమునందు నిలబడేటటువంటి మహాయోగులు కూడా ఆయనలా ఉండాలని కోరుకుంటారు. అంతటి కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. పొంది మహావిష్ణు భక్తుడై నిరంతరము స్మరింపబడేటటువంటి మహాపురుషుడొకడు నీకు మనవడిగా నీ వంశంలో జన్మిస్తాడు. జన్మించి మనల్ని తరింపచేస్తాడు ఆయన. కానీ కొడుకులుగా వచ్చేవాళ్ళు మాత్రం ఉగ్రవేళలో రమించిన కారణం చేత అతి భయంకరమైనటువంటి స్వభావము కలిగినటువంటి రాక్షసులు జన్మిస్తారు. ఇది ఇలా నడుస్తుండగా పక్కనే వేరొక విచిత్రం జరిగింది. ఈశ్వర నిర్మాణ వ్యవస్థ అలా ఉంటుంది. ఒక చోట జరిగినటువంటి పనికి ఫలితము జరగడానికి వీలుగా వ్యూహము రచింపబడి నడుస్తూ ఉంటుంది. ఆ కదలికలు పరదేవత అనుగ్రహం. సనకసనందనాదులని వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు. నేను మీతో మనవి చేశాను నిన్న, 21 అవతారములలో శ్రీమన్నారాయణుడిగా ఉన్నటువంటి మూలమూర్తి తరువాత జ్ఞానులుగా ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి అవతారము సనకసనందనాదులే. వాళ్ళు అంతటి మహాజ్ఞానులు. యథార్థమునకు వారు శరీరమునందు వృద్ధులు, కానీ
వారి యొక్క ఉపాసన బలం చేత, వారికి ఉన్న జ్ఞానము చేత వారు నిరంతరము బాలురు. ఎప్పుడు బాల్యావస్థలో ఎలా ఉంటారో అలా ఉంటారంటే తమలో తాము రమిస్తూ ఆనందంతో ఉంటారు వాళ్ళు. అటువంటి వారికి ఒక కోరిక కలిగింది. శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం పొందాలి అని అనుకున్నారు. అనుకుని వాళ్ళు తిన్నగా బయలుదేరి వైకుంఠాన్ని ప్రవేశించారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి అంతఃపుర ప్రాంగణానికి వెలుపల 7 ద్వారములు ఉంటాయి అని వారు స్వేచ్ఛగా 6 ద్వారములను దాటి 7వ ద్వారము దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎందరో పార్షదులు నిలబడి ఉన్నారు, దేవతలు నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు వచ్చిన వారు జయ విజయులు, వచ్చిన వారు సనకసనందనాథులు కనుక ఈ సనకసనందనాథుల్ని 7వ ద్వారంలోంచి ప్రవేశపెట్టి లక్ష్మీనారాయణ దర్శనాన్ని ఇప్పించడంలో ద్వారపాలకులైన జయ విజయులు అడ్డు పెట్టరు, ఎందుకంటే అడ్డు పెట్టకూడదు కనుక అనుకున్నారు. కానీ ఆ జయ విజయులిద్దరూ సనకసనందనాథుల్ని అడ్డు పెట్టారు. మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, భగవద్దర్శనం ఇప్పుడు కుదరదు అంటే జయ విజయులు ఒక ప్రశ్న వేశారు. బహుశः ఈ ప్రశ్నని పెద్ద పెద్ద దేవాలయాలకి కార్యనిర్వహణాధికారులుగా ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసుకోవలసిన విషయం. అందులో వాళ్ళన్నారు జయ విజయుల్ని, సనకసనందనాథులు, మీరు మమ్మల్ని లోపలికి పంపము అంటున్నారు. పంపకపోవడానికి కారణం ఏదై ఉండాలి? మేము భగవంతుడి దగ్గరికి వెడితే భగవంతుడికి ఏదో మా వలన అపకారము జరుగుతుందని మీరు ఊహ చేస్తూ ఉండాలి. ఈ లోకంలో ఎవడైనా భగవంతుడికి అపకారము చేయగలిగిన వాడు ఉన్నాడా? నిజంగా భగవంతుడికి అపకారము చేద్దామనుకున్న వాణ్ణి భగవంతుడు ప్రవేశపెడదామనుకుంటే ఆపగలిగిన వ్యవస్థ ఉన్నదా? లేదుగా. మరి మీరు ఎందుకు ఆపినట్టు? ఇక మా గుణదోషములను మీరు విచారణ చేసి లోపలికి పంపడం కోసం ఆపారనుకుందామా? భగవద్దర్శనము చేత ఎటువంటి ధూర్త గుణములు విరిగిపోతాయి తప్ప, దోషములను పోగొట్టుకోవడానికే ఈశ్వర దర్శనము తప్ప, అసలు దోషములు ఉన్నవాడు ఈశ్వర దర్శనమునకు వెళ్ళకూడదనడానికి అప్పుడు ఈశ్వరుడి చేత ఉద్ధరింపబడవలసిన వాడు అన్న స్థితి ఎలా కలుగుతుంది? స్నానం ఎందుకు చేస్తాం? మలినం ఉంటేనే. మలినమే లేని దానికి స్నానం ఎందుకు? అజ్ఞానమే లేని దానికి గురువెందుకు? పాపమే లేని దానికి, దోషమే లేని దానికి పరమేశ్వరుడు ఎందుకు? కాబట్టి ఏ కారణానికి మమ్మల్ని మీరు దర్శనానికి పంపద్దంటున్నారు? అసలు విచిత్రం ఏమిటంటే పరమేశ్వరుని అంత ఉదారుడు లోకమునందు వేరొకడు లేడు. అసలు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూడండి. తత్వతః అది మీరు శివుడనండి, విష్ణువనండి, హృదయమునందు అమాయకంగా అసలు ఏ రాగద్వేషాలు లేని భక్తి ఎక్కడుంటుందో వాళ్ళ చేతనే ఈశ్వరుడు కనపడి పూజలు అందుకున్నాడు. శ్రీశైలంలో మొదటి దర్శనం పూజ ఎవరివి? ధూళి దర్శనాలు, చెంచులవి. చెంచుమల్లన్న అని పేరు. ఆ ధూళి దర్శన వ్యవస్థ ఇప్పటి వరకు కొనసాగట్లా. భద్రాచల క్షేత్రంలో నిజానికి రామచంద్ర ప్రభువు మొట్టమొదటి దర్శనమిచ్చింది ఎవరికి? పోతల తమ్మక్కకి. పోతల తమ్మక్కకి దర్శనమిచ్చి ఆవిడితో తాటాకు పందిరి వేయించుకుని ఆవిడ పెట్టిన పళ్ళు తిని ఆవిడ పోసిన నీళ్లతో అభిషేకం చేయించుకున్నాడు. ఆయన అంత సులభుడై రామచంద్రమూర్తి ప్రకాశించాడు. తర్వాత ఏమైనా వ్యవస్థలో కొత్త కొత్త పద్ధతులు తెస్తే మనం తెచ్చామేమో కానీ పరమేశ్వరుడు మాత్రం ఉదారుడై అందరికీ దక్కడానికే సిద్ధపడ్డాడు. కాబట్టి మీరు ఏ కారణానికి మమ్మల్ని లోపలికి ప్రవేశపెట్టట్లేదు అని అడిగారు. వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. జవాబు చెప్పలేకపోతే ఇప్పుడు మీరు మీ యొక్క కార్యాచరణమునందు వైక్లభ్యమును పొందారు. మీరు ధూర్తులై మమ్మల్ని ఆపారు భగవద్దర్శనం నుంచి. భగవద్దర్శనానికి వెడుతున్న భాగవతుల్ని ఆపడమే మహాపాపము. కాబట్టి ఇప్పుడు మేము శాపవాక్కు విడిచిపెట్టకపోతే ఇది మిమ్మల్ని కట్టి కుడుపుతుంది. కాబట్టి మిమ్మల్ని మేము శపిస్తున్నాం. మీరు భూలోకములో అరిషడ్వర్గములతో కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యముల చేత కట్టబడిన వారై ఉద్రేకముతో కూడినటువంటి రాక్షసాంశతో భూమి యందు జీవించెదరుగాక అన్నారు. వాళ్ళన్నారు నిజమే, ఖచ్చితంగా మేము చేసింది తప్పే. ఆ తప్పుకి తగిన శాపాన్ని కూడా మీరు మాకు ఇచ్చారు. ఎందుకని? మీరు ఎవరి పట్ల తప్పు చేశారు అన్నదాన్ని బట్టి ఫలితం పెరుగుతుంది. అన్ని వేళలా ఒకలా ఉండదు. దానం చేస్తున్నారనుకోండి,
దేశము, కాలము, పాత్రత అని మూడు ఉంటాయి ఎప్పుడూను. ఆ దేశమునందు, ఆ కాలమునందు ఆ పాత్రత ఉన్నవాడికి దానం చేయడం వేరు. శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరమాలికతో చేస్తూ ఒక ప్రశ్న వేశారు. లోకమునందు విలువ కట్టలేని దానమేది అని అడిగారు. ఏది విలువ కట్టలేని దానము అంటే, ఆ దేశమునందు, ఆ కాలమునందు అప్పుడు ఉపయోగపడేది అప్పుడే చేయుట. పరమాకలితో స్పృహ తప్పిపోతూ నీ దగ్గరికి ఒకడు వచ్చాడు, అప్పుడు నువ్వు పెట్టిన పట్టెడన్నం ఏదో దానికి విలువ కట్టబడదు. ఆ తర్వాత వాడు స్పృహ తప్పి పక్కనున్న మురుగుడు కాలవలో పడిపోయిన తర్వాత లేపి తీసుకెళ్ళి ఎవడో ముఖాన నీళ్లు కొట్టో 10 రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు 1000 మందికి అన్నదానం చేయి, ఉపయోగం లేదు దానికి. ఏది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందంటే దేశకాలముల యందు చేసినదేదో అదే విలువ కట్టలేని పుణ్యం, అది విలువ కట్టలేని దానం. కాబట్టి గుర్తిరిగి చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మేము ఆ పని చెయ్యలేకపోయాము. పాత్రత ప్రధానము. ఎవడు అర్హుడు అన్నవాడికి దానం చెయ్యాలి తప్ప, దానం చేస్తున్నాం కదా అని ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయమని శాస్త్రం చెప్పలేదు. అందుకే దానం చేసే ముందు ఎవరిని సంప్రదించాలి అంటే గురువు గారిని సంప్రదించి దానం చెయ్యి అన్నారు. కారణం ఏమిటి? గురువు చెప్తాడు ఇది యోగ్యతాయోగ్యతలతో కూడినది, ఇక్కడ నువ్వు ఇయ్యి, ఇక్కడ ఇవ్వద్దు అని చెప్తాడు. కారణం ఏమిటి? నేను అన్నదానం చేస్తున్నాను కదా, అన్నదానం చేయడం నాకు ప్రధానం తప్ప ఇతరములు నాకు ప్రధానములు కావు అని జేబు దొంగలందరికీ అన్నం పెట్టారనుకోండి, ఇబ్బంది కాదు లోకానికి. అయ్యో పాపం దొంగతనం చేసుకునే వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కంటికి ఆపరేషన్లు చేయించుకోలేక బాధపడుతున్నారు, అందుకని చెప్పి గజ దొంగలందరికీ మేము ఉచిత కంటి శస్త్రచికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం గోప్యంగా అంటే అది ఎలా పుణ్యకార్యాచరణం అవుతుంది? పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. ఎవడు అది పొందడానికి పాత్రుడో వాడికి ఆ దానము చెయ్యవలసి ఉంటుంది తప్ప ఆ పాత్రత లేనివాడికి పట్టుకెళ్ళి ఆ దానం చెయ్యకూడదు. బ్రహ్మచారికి పట్టుకెళ్ళి మీరు ఏదో సువర్ణ దానం చేశారనుకోండి, దోషం అది. ఇప్పుడు ఎవరు అలా దానం చేశాడో వాడి ఖాతాలో దోషం వేస్తారు. మనం చేసే పెద్ద తప్పంతా ఎక్కడ చేస్తామంటే ఉపనయనానికి ఎడతాం. ఉపనయనానికి వెళ్ళినప్పుడు బ్రహ్మచారి భిక్షకొస్తాడు. భిక్షకొచ్చినప్పుడు ప్రధానంగా అతనికి వెయ్యవలసింది ఏమిటి? ఏదో భిక్ష నువ్వు కావలసినప్పుడు వండుకోవయా అని కాస్త బియ్యం వెయ్యాలి. భిక్షకొచ్చి జోలె పట్టినవాడు వాడు. ఇప్పుడు నువ్వు వాడి జోలెలో బియ్యం వేస్తున్నావు. ఎక్కడిది నీకు ఆ బియ్యం? వాళ్ళింట్లో పళ్ళెంలోవే నువ్వు తీసుకుని వాడికి వేస్తావు. నువ్వా భిక్షుకుడివి వాడా? నువ్వు ముందు భిక్షాటన చేసిన వాడివి. నాకేమీ లేదు మహాప్రభో బ్రహ్మచారికి ఇవ్వడానికి, అందుకని మీ ఇంట్లో బియ్యమే వాడికి వేస్తానని పుచ్చుకున్నావు. నీకు వివేకం ఉంటే నువ్వేం చేయాలి? నీ ఇంట్లోంచి కాసిన బియ్యం ఓ సంచిలో వేసి పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి ఆ బియ్యం వెయ్యాలి. ఓ బ్రహ్మచారి నీ దగ్గరికి వస్తే ఓ యజ్ఞోపవీతం ఇవ్వాలి, ఓ విసినికర్ర ఇవ్వాలి, ఓ మోదుక్కర్ర ఇవ్వాలి, లేకపోతే ఓ మేఖలా ఇవ్వాలి. అంతేకాని బ్రహ్మచారికి పట్టుకెళ్ళి నువ్వు సువర్ణదానం చేస్తే వాడికి 10,000 రూపాయలు ఇస్తే వాడు పాడైపోతాడు వాడు. అందుకని బ్రహ్మచారికి ఏవి ఇవ్వాలో అవే ఇవ్వాలి తప్ప బ్రహ్మచారికి ఇవ్వకూడనివి ఇవ్వకూడదు. గృహస్థుకి అన్నీ ఇవ్వచ్చు. ఎందుకని? ఆయన ఉన్న ఆశ్రమం అటువంటిది. కాబట్టి గృహస్థు అన్నీ పెట్టుకుంటాడు. శుకబ్రహ్మ పరీక్షితుతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. గృహస్థు ఎటువంటి వాడో తెలుసా? నావికుని వంటి వాడు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. నావికుడు తానొక్కడే ఓడలో వెళ్ళడు. నావికుడు ఓడలో సముద్రాన్ని దాటేటప్పుడు చాలామందిని ఎక్కించుకుంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా నావని నడపవలసిన కర్తవ్యాన్ని మాత్రం తానొక్కడే పుచ్చుకుంటాడు. పుచ్చుకొని ఓడ నలిపి అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి వీళ్ళని దింపేస్తాడు. గృహస్థు నావికుని వంటివాడు. ఎందుచేత అంటే గృహస్థు తాను గృహస్థాశ్రమంలో ఉండి భిక్షాటనకి వచ్చిన బ్రహ్మచారికి అన్నం పెడతాడు, భిక్షాటనకి వచ్చిన సన్యాసికి అన్నం పెడతాడు, వానప్రస్థు అయినటువంటి వాడికి అన్నం పెడతాడు, తాను అన్నం తింటాడు. ఇన్ని ఆశ్రమాలకి ఆధారభూతుడైన వాడు నావికుని వంటి గృహస్థు. అందుకని గృహస్థు అన్ని దానములు పట్టవచ్చు తప్ప అన్యులు దానాలు అలా పట్టకూడదు, ఎలా పడితే అలాగా. కాబట్టి పాత్రత నిరిగి దానం చెయ్యాలి. దేశకాలాదులు తెలిసి ఉండాలి. నీకు దేశకాలాదులు తెలియకుండా ఎవరు పరమభక్తులైన వారో వారిని ఎలా ప్రవేశపెట్టాలో తెలియకుండా నువ్వు వాళ్ళని అడ్డగించావు. ఇది ఈశ్వరుని యొక్క ఖేదమునకు కోపమునకు కారణమవుతుంది.
ఇవాళ వచ్చిన పెద్ద అవ్యవస్థ అంతా ఎక్కడొచ్చిందంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో రాజద్వారాల్లోంచి వెళ్ళే వాళ్ళందరూ ఘనమైన దొంగలు. అసలు నిజంగా రాజద్వారంలోంచి భక్తులు వెళ్ళటం లేదు. నేనన్నది అన్ని దేవాలయాల విషయం కాదు, అలా అనడానికి నేను సిగ్గుపట్టలేదు. అసలు నిజంగా పరమ భాగవతోత్తములైన వారు ఎవరు రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళాలో వాడు ఎక్కడి నుంచో వెడుతుంటాడు. అసలు అలా అడుగు పెట్టడానికి అర్హత లేని వాడెవడున్నాడో వాడు దాంట్లోంచి వెడుతుంటాడు. చూసిన వాడి ఒళ్ళు మండిపోదు, ఏమిట్రై అవ్యవస్థ అని. ఇది పరిపాలన. ఇవాళ అలా తయారైపోయి దీన్ని ప్రశ్నించారు జయ విజయులు ఆనాడు. కాబట్టి ఇది పెద్ద దోషం మీరు చేసింది. మీరు ఎవరిని పంపాలో వారిని పంపలేదు. కాబట్టి ఇప్పుడు మీకు శిక్ష వేస్తున్నాం. ఇది కట్టి కుడిపేస్తుంది మిమ్మల్ని, మామూలుగా మొదలది ఇలా ఆపినందుకు. అలా కట్టి కుడపకుండా ఉండడానికి శాపానుగ్రహం ఇస్తున్నాం. పాడు చేయకుండా 3 జన్మలలో అది పోవాలి. కాబట్టి మీకు అనుగ్రహమేమి, భూమి యందు రాక్షసులై జన్మించండి. మీరు ఏ భేదభావంతో మమ్మల్ని ఆపారో ఆ భేదభావమే మిమ్మల్ని అరిషడ్వర్గ రూపంలో బాధిస్తుంది. కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములై బాధిస్తాయి. కాబట్టి వెళ్ళండి భూలోకానికి అన్నారు. ఈ గడబిడ విని లక్ష్మీ సహితుడై శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చారు. ఆయన వస్తున్నప్పుడు ఆయన చేతి కంకణములు కణకణ కణకణ ధ్వనులు చేస్తూ, ఆయన పాదములకు పెట్టుకున్న మంజీరములు ధ్వనులు చేస్తుంటే, ఆయన మీద పట్టినటువంటి ముత్యాల సరాలతో కూడిన వెల్లగొడుగు మించి పడుతున్న ఆ అమృత బిందువుల చేత తడిసినటువంటి దివ్యమంగళ విగ్రహస్వరూపుడై ఆయన నడిచి వస్తున్నప్పుడు పక్కన గరుత్మంతుడు నడుస్తుంటే అలవోకగా తన ఎడమ చేతిని గరుత్మంతుని మీద ఉంచి పచ్చటి పీతాంబరంతో చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో ఆయన నడిచొస్తుంటే అందరూ తాము దెబ్బలాడుకుంటున్న గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఆపి ఆయన రూపాన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. అలా నిలబడిపోగానే సనక సనందనాదులు ఆయన పాదముల వంక చూస్తూ తుమ్మెదలై ఆయన పాదములలో ఉన్నటువంటి అమృతాన్ని గ్రోలుతున్నారు. అంత భక్తి చిత్తంతో నిలబడ్డాడు. బయటికి వచ్చి ఏమీ ఎరగని వాడిలా అడుగుతాడు ఆయన. ఆయన స్థితికారుడు, గొప్ప పరిపాలనాంశ. అందుకే అన్నీ తెలుసున్నవాడిలా ఉండడు. అప్పుడప్పుడు ఏమీ తెలియని వాళ్ళే నటిస్తుంటాడు. అసలు ఎక్కడ ఏమీ తెలియని వాళ్ళే విష్ణువు నటించారో అక్కడే పెద్ద మలుపు వస్తోందని మీకు గుర్తు. భృగు వచ్చి వక్షస్థలం మీదంతే ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళి కాళ్ళు ఒత్తుతాడు. వెంకటేశ్వర అవతారం వచ్చింది. ఎక్కడ ఎప్పుడు విష్ణువు ఏమీ తెలియని వారిలా ప్రవర్తిస్తారో అక్కడ ఏదో పెద్ద మలుపు ఉందని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఏం జరిగింది, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు ఇక్కడ అని అడిగారు. అడిగితే సనక సనందనాదులు భగవానుణ్ణి స్తోత్రం చేసి, మేము బ్రహ్మమానసపుత్రులం, మిమ్మల్ని సాకార దర్శనం చెయ్యాలని మాకు ఎప్పటి నుంచో కోరిక, ఇన్నాళ్లకి మాకు ఆ కోరిక తీరింది. ఆ కోరిక తీరి మీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చెయ్యగలిగాం. మహాప్రభో, మేము ఈ సనక సనందనాదులమైన మేము ప్రవేశిస్తున్నప్పుడు అడ్డుపెట్టిన ద్వారపాలకులైన జయ విజయులను శపించవలసి వచ్చింది అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు సందేశాత్మకమైనటువంటి ఒక మాట అన్నారు. ఆయన అన్నారు, నిజమే, మీరు ఈ జయ విజయులకి శాపవాక్కు ఇవ్వడం అనేటటువంటి దాని యందు కించిత్ కూడా దోషము లేదు. ఎందుకని? తనువున పుట్టినట్టి బిడిదంబకు కుష్ఠమహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ విభుని బంధుర చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుచునుందురు విష్టపంబులన్ అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఆయన అన్నారు, తనువున పుట్టినట్టి బిడిదంబకు కుష్ఠమహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి. కుష్ఠరోగం ఎక్కడ పుడుతుంది? మన శరీరంలోనే పుడుతుంది. పుట్టి ఏం చేస్తుంది? నల్లగా ఉన్నవాడికి కూడా తెల్లటి మచ్చ వస్తుంది. అబ్బాయి ఎంత బాగుందో ఈ మచ్చ, చక్కగా గుండ్రంగా అని అనుకున్నాడు అనుకోండి, అది మెల్లిమెల్లిగా వేళ్ళని తినేసి ముక్కలు ముక్కలు ఊడి కింద పడిపోతాయి. తనలో పుట్టినటువంటి కుష్ఠవ్యాధి తెల్లటి మచ్చగా పుట్టి తననే తినేసి ఎవ్వరూ దగ్గరికి రాకుండా చేసినట్టు, తన భృత్యులు చేసిన తప్పుల వలన
విభుల యొక్క పేరు ప్రఖ్యాతులు కీర్తి నశించిపోయి ఎవరూ దగ్గరికి రాకుండా అయిపోయి ప్రజలు భయపడేటటువంటి స్థితి ఏర్పడి లోపల ఉన్నవాడు ఎంతటి మహాత్ముడైనా రావడానికి బెంగ పెట్టుకుని భయపడి చూసుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కీర్తి నశించిపోతుంది. లోపల ఉన్నాయన తప్పు కాదు, బయట ఉన్న భృత్యుల యొక్క అతి, వాళ్ళ ప్రవర్తన అలా ఉంది. ఎంత స్పష్టంగా మాట్లాడారో చూడండి ఆయన. కాబట్టి కుష్ఠరోగం నా ఒంటికే వచ్చింది కదా అని ఊరుకుని విరిసిపోయిన వాడికి వేళ్ళూడిపోయినట్టు, నా భృత్యులే కదా తప్పు చేశారని నేను వెనకేసుకొస్తే నా పేరు ప్రఖ్యాతులు నశిస్తాయి. రావలసిన భాగవతోత్తములకి రావడానికి ఇష్టపడరు. కాబట్టి మీరు వీళ్ళకి శాపవాక్కుని ఇవ్వడాన్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ వీళ్ళు మిమ్మల్ని ఒక మాట అడిగారు, మేము ఎక్కడ ఉన్నా మేము భగవంతుని నామమునకు దూరము కాకూడదు అని అడిగారు. అందుకే వీరు శత్రుభక్తి తత్పరులు అవుతారు. నా యందు శత్రుత్వమును పొందుతారు. పొంది భూమి యందు పుట్టి ఆ శత్రుత్వము చేత నిరంతరము నా నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. భయంతో శత్రుత్వంతో నన్ను తలుచుకుంటారు. తలుచుకుని 3 జన్మలలో నా యందు శత్రుత్వమున్న వారై నా చేతనే నిగ్రహింపబడి తిరిగి వారు తమ స్వస్థానమునకు చేరుకుంటారు. మీకేమైనా అభ్యంతరం ఉందా నేను ఇలా శాపావకాశం ఇస్తే అని అడిగాడు. అంటే తానివ్వలేదు, జయ విజయుల్ని అడిగాడు, సనక సనందనాదులను అడిగాడు. మీరు అంగీకరిస్తేనే ఇస్తాను ఈ శాపావకాశం, మీరు అది కూడా ఇవ్వవద్దంటే ఇవ్వను. ఎందుకో తెలుసా, నేను భక్తపరాధీనుడను, నేను భక్తుల మాటకు కట్టుబడిపోతాను, కాబట్టి ఇవ్వనా అని అడిగాడు. వాళ్ళు తత్తరపడి మనం చేసింది కాని పొరపాట పరమాత్మ మనతో ఎత్తిపుడిచి మాట్లాడుతున్నారా అని ఆలోచించి, లేదు లేదు, త్రికరణ శుద్ధిగా మహానుభావుడు మన యందు ఎంతో ప్రీతిని ఆవిష్కరించాడని, మహానుభావ మాకు అభ్యంతరమా, తప్పకుండా మీరు అటువంటి శాపావకాశం ఇవ్వండి అన్నారు. వాళ్ళల్లో మొట్టమొదట వచ్చినటువంటి రాక్షసాంశలో జయ విజయులిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, అదిగో అసుర సంధ్య వేళలో, ప్రదోష వేళలో, ఉగ్రవేళలో కశ్యప ప్రజాపతి దగ్గర సంగమ సుఖాన్ని పొందినటువంటి దితియందు వాళ్ళిద్దరూ జన్మించారు. అందులో వాళ్ళిద్దరూ కవల పిల్లలుగా పుట్టారు. కవల పిల్లలుగా పుట్టడానికి ముందు దితి వారిని గర్భమునందు ధరించి, వీడు స్వర్గలోకానికి వ్యతిరేకులవుతారు, దేవతలకి వ్యతిరేకులవుతారు కనుక వీళ్ళు బయటికి వస్తే ఇంద్రుడు చంపేస్తాడేమోనని పుత్రవ్యామోహంతో వాళ్ళని ప్రసవించకుండా తన తపశ్శక్తితో 100 సంవత్సరములు కడుపులో పెట్టుకుని ఉంచేసుకుంది. ఆమె తపశ్శక్తి అటువంటిది. 100 ఏళ్ళు దాచేసుకుంది. 100 సంవత్సరముల తర్వాత అయినా ప్రసవించాలిగా. కాబట్టి 100 సంవత్సరముల తరువాత, అందుకే వాడు పుడుతూనే కిరీటాలు, భుజకీర్తులు, మణికుండలాలు, పెద్ద పెద్ద కవచాలు ఇన్ని కట్టుకున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు ఉండడమే 100 ఏళ్ళు కడుపులో ఉండి బయటకు వచ్చారు. 100 సంవత్సరముల తర్వాత ప్రసవించిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. కావ్యాన్ని పురాణాన్ని మీరు పరిశీలిస్తే మీకు వెంటనే కొన్ని శకునములను చెప్తారు. అవి తప్పకుండా చదవాలి ఎప్పుడైనా పురాణం చదివినప్పుడు, కావ్యం చదివినప్పుడు. ఎందుకంటే దాని వలన పుట్టినవాడు ఎటువంటి వాడు తెలుస్తుంది. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వీళ్ళిద్దరూ జన్మించినప్పుడు అన్ని ఊళ్ళల్లో ఉన్న దేవాలయాలలో ఉన్న మూర్తుల కన్నుల వెంట నీటి బిందువులు జారి కింద పడ్డాయి. అంటే దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, అందుకని వాళ్ళకి ఆకలి ఉంటుంది. వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు, తెలుసుకుంటుంది ఆ ఈశ్వరమూర్తి. అంటే వాళ్ళ కన్నుల వెంట బాష్పధారాలు పడ్డాయి. అంటే వాళ్ళంత లోకకంటకులు. దిక్కుల యందు అగ్ని చెలరేగింది, మేఘములు నెత్తురు వర్షించాయి, గుర్రముల తోకల దగ్గర నుంచి నిప్పు పుట్టింది, ఆవుల పాలు పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు పిండితే వాటి శిరమలలోంచి రక్తధారలు పడ్డాయి. ఇలా ఎన్నో దుశ్శకునములు ధూళితో కలిసి గాలి అంతటా ఆవరించింది. మేఘములన్నీ కూడా రక్తాన్ని వర్షించాయి. ఇన్ని దుశ్శకునములు గోచరించాయి. గోచరిస్తే కశ్యప ప్రజాపతి వచ్చాడు. ఇంటికి పెద్దవాడు ఆయన కదూ పేరు పెట్టాలి. అందుకని కశ్యప ప్రజాపతి వచ్చి వాళ్ళిద్దరికీ పేర్లు పెట్టాడు. ముందు పుట్టినవాడికి హిరణ్యాక్షుడు, వెనక పుట్టినవాడికి హిరణ్యకశిపుడు. కమలపిల్లల విషయంలో ఒక చిత్రం ఉంటుంది. ఎవరు తల్లి కడుపులోంచి ముందొచ్చాడో వాడు పెద్దవాడు కాడు, ఎవడు తల్లి కడుపులోంచి తర్వాత వచ్చాడో వాడు పెద్దవాడు. ఎందుకని అంటే తండ్రి వీర్యము చేత ఫలదీకరణము చెందినవాడు వెనక ఉన్నాడు.
రెండవసారి ఫలదీకరణము చెందినవాడు ముందున్నవాడు ముందొస్తాడు, కానీ అసలు ముందు పుట్టినవాడు లోపల ఉన్నాడు, వెనకొస్తాడు. నేను పెద్దవాడెవరు అంటే వెనక వచ్చినవాడు పెద్దవాడు. కవల పిల్లలు పుట్టిన చోట అది ధర్మశాస్త్రం నానాజీ గారు. కాబట్టి ఆ పుట్టినటువంటి పిల్లలిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులని పేరుంచారు కశ్యప ప్రజాపతి. మొదట బయటికి వచ్చినవాడు హిరణ్యాక్షుడు, వెనుక బయటికి వచ్చినవాడు హిరణ్యకశిపుడు. కానీ పెద్దవాడు చిన్నవాడు అంతరం మారుతుంది. అందుకే కవల పిల్లలు పుడితే ఎవరు పెద్దవాడు అంటే వెనక పుట్టినవాడిని పెద్దవాడిని చేస్తారు, కారణం అదే. కాబట్టి పిల్లలకి పేర్లు ఉంచాడు. పుడుతూనే ఈ హిరణ్యాక్షుడు కనపడినవన్నీ తనవి చేసేసుకోవాలి. అందుకని ఆయన పని ఏమిటంటే తిన్నహ స్వర్గలోకానికి వెళ్ళాడు. యుద్ధం చేస్తాను నావి అన్నీ. అక్షి అంటే కన్ను, హిరణ్యాక్షుడు అంటే కనపడిందంతా నాదే అని బంగారం దాచినట్టు దాస్తాడు. వాడు అన్నీ తనవని నొల్లేసుకుంటాడు, అనుభవించాలనుకుంటాడు. హిరణ్య కశిపుడు, కశిప్ అంటే పరుపు, హిరణ్య కశిప్ అంటే పరుపు అనుభవానికి గుర్తు. నావే నేనే అనుభవిస్తానంటాడు హిరణ్యకశిపుడు. నేను నాది వాళ్ళిద్దరే, మధుకైటబులు అనండి, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనండి, వాళ్ళందరూ వీళ్ళే రాక్షసత్వం అంటే. కాబట్టి ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు పుడుతూనే దేవలోకానికి వెళ్ళాడు. పోతన గారు అన్నారు, గరుత్మంతుడు వచ్చినప్పుడు పావులు ఎలా పారిపోతాయో వీడిని చూసి దేవతలు అలా పారిపోయారు అన్నారు. ఏమంటే బలం అటువంటిది. దేవతలందరూ పారిపోయారు. ఇక తన కన్ను దేని మీద పడిందో అవన్నీ ఆయనవే. ఆయన అదే చెప్తాడు, అసలు బ్రహ్మగారి వరమయ్య, ఎక్కడ ఏది ఉందో దాన్ని నేనేది చూశానో అది నాదే. ఇంకా కొత్తగా నాదిగా చేసుకోవడానికి నేనేం చెయ్యక్కర్లేదు. కొనడాలు, రిజిస్ట్రేషన్లు, దస్తావేజులు ఇవేం ఉండవు. నేను ఏదైనా చూస్తే అది నాది. అంటే ఆయన బుద్ధి అంత వ్యగ్రతతో కూడినది. అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. ఇంకా అదొక్కటి ఉంటే మిగిలినవి ఎందుకు రావండి? అదేంటయా నీదేంటంటే వాడి కోపం వచ్చి చంపేస్తాడు, ఏమీ అనకపోతే వాడిదే అని అనుభవిస్తాడు. కాబట్టి అన్ని అనర్థాలు అని ఎందే ఉంటాయి. ఆయన తిన్నగా విభావరి అంటారు, వరుణలోకానికి వెళ్ళాడు. వెళ్ళి వరుణుణ్ణి అడిగాడు, వరుణ, నీతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మహాబలశాలివిటి కదా, నాకు యుద్ధకాంక్ష. ఎవరో ఒకరితో యుద్ధం చేయకపోతే మరి బలం ప్రదర్శించడానికి అవకాశం ఏది? ఏదో బలవంతుడు అనిపించుకుంటే సరిపోయింది, ఇంకో బలవంతుడిని కొడితే అబ్బాయి ఎంత బలవంతుడండి అంటారు. కాబట్టి రా యుద్ధం చేద్దాం అన్నాడు. ఆయన అన్నాడు, నేను యుద్ధాలు మానేసి ప్రశాంత చిత్తంతో ఉండడం నేర్చుకున్నాను. నాతో నీకెందుకు కానీ యుద్ధం, నీ ఒంటి తేటా తీరిపోతుంది, వైకుంఠానికి వెళ్ళు. అక్కడ శంఖచక్ర గదా పద్మములతో శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆయన పని ఏమిటంటే ధర్మాన్ని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేస్తుంటారు. ఆయన నీతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే నీవు పీనుగుగా పడిపోతే నీ పీనుగు చుట్టూ చీమలు ఈగలు చేరుతాయి, అప్పుడు నీ కోరిక తీరుతుంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. వాడికి తిట్టినా పర్వాలేదు కానీ దెబ్బలాడేవాడు పేరు చెప్పాడు చాలు. కాబట్టి గబగబా వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళితే నారదుడు వస్తున్నాడు. నారదుడు వస్తూ ఎక్కడికి వెళ్తున్నావయ్యా అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు. దేనికి అన్నాడు. శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి. శ్రీ మహావిష్ణువు ఇప్పుడే పాతాళలోకం వరకు సముద్రంలోకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళు కనపడతారన్నాడు. ఆయన ఎందుకు వెళ్ళడం సముద్రంలోకి వైకుంఠాన్ని వదిలిపెట్టి అంటే మళ్ళీ అది ఇంకొక గాథ. వీటిని ఒక వరుస క్రమంలోకి తీసుకొచ్చాను నేను. ఎందుకని అంటే మీకు ప్రవచనం చేసేటప్పుడు తేలికగా మీరు అందుకోవడానికి వీలుగా. బ్రహ్మగారు సృష్టి చేసిన తరువాత లోకాలన్నీ లయమైపోతాయి. లయమైపోయినప్పుడు బ్రహ్మగారు కూడా పదవిని విడిచిపెడతాడు. విడిచిపెట్టినప్పుడు భూమి అంతా నీటిలోకి వెళ్ళిపోతుంది, జలముల చేత కప్పబడుతుంది భూమి. మళ్ళీ తదనంతర కాలము సృష్టి చేసినప్పుడు మొదట నీరే సృష్టింపబడుతుంది, తర్వాత భూమి సృష్టింపబడుతుంది. నీటిని సృష్టించి భూమిని సృష్టించాడు బ్రహ్మగారు, కానీ ఈ భూమి నీటిలోకి జారిపోయింది. మళ్ళీ జారిపోయి అది అలా మునుగుతూ పాతాళలోకం దాకా వెళ్ళిపోయింది. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడంటే, బ్రహ్మగారి దగ్గరికి బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. వచ్చి మేము ఉండడానికి చోటు కావాలి కదా, భూమండలం సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా, మరి ఇప్పుడు భూమి లేకపోతే మేము ఎక్కడ పరిపాలన చెయ్యమన్నారు. అవును రోయ్, భూమి సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా, భూమిని సముద్రంలోంచి పైకి తేగలిగిన శక్తి నాది కాదు, మహానుభావుడు శ్రీ మహావిష్ణువు తీసుకురావాలి భూమిని. కాబట్టి నేను ఆయననే ప్రార్థిస్తాను, ఆయన తీసుకొస్తాడులే అన్నాడు. అని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మగారి ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు అంటే ఎంత గట్టిగా ప్రార్థించాడండి, వైకుంఠానికి వినపడుతుందా అండి అని మీరు నన్ను అడగకూడదు. నేను తరచుగా ఓ మాట చెప్తుంటాను. రామకృష్ణ పరమహంసని ఓ భక్తుడు అడిగాడు, భగవంతుడికి మన మొరలు వినపడతాయా అంటే రామకృష్ణ పరమహంస అన్నారు,
భగవంతుని యొక్క చెవులకు ఉన్న వినికిడి శక్తి ఎంత గొప్పదో తెలుసా? నువ్వు నీ ఇంట్లో ఉన్న ఒక చిన్న ఎర్రచీమని, ఉన్న అన్ని ఎర్రచీమలలోకి చిన్న ఎర్రచీమని పట్టుకుని జాగ్రత్తగా కంసాలివాని దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి కొలత తీయించి బంగారు పట్టీలు మువ్వలతో చేయించి ఈ చీమని జాగ్రత్తగా ఉంచి కంసాలివాడు దాని కాళ్ళకి మువ్వలతో బంగారు పట్టీలు చేశాక చీమ కాళ్ళకి బంగారు పట్టీలు కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి కట్టబడిన బంగారు పట్టీలకున్న మువ్వల ధ్వనిని అక్కడ కూర్చుని ఈశ్వరుడు వినగలడు. అంతగా వినగలిగిన శక్తి ఉంది కాబట్టి తొందరపడకు, లోపల నువ్వు తలుచుకున్నా ఆయన వింటాడు. కాబట్టి మొరలు వినగలడు అన్నారు. కాబట్టి బ్రహ్మగారు మొరబెడితే ఆయనకి వినపడింది. వినబడి భూమిని ఉద్ధరించడానికి అనువైనటువంటి రూపాన్ని ఆయన పొందాడు. పొంది ఆయన యజ్ఞవరాహము అంటారు. యజ్ఞేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు యజ్ఞమును తన శరీరముగా మార్చుకున్న రూపము యజ్ఞవరాహ రూపం. ఎందుకో తెలుసా అండి? అసలు యజ్ఞమునకు సంబంధించినటువంటి శాల కానీ యజ్ఞమునందు యజ్ఞ సంభారములను కానీ చూస్తే ఎప్పుడూ వాటికి అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. అసలు అవి ప్రదక్షిణ యోగ్యములు. ప్రదక్షిణ యోగ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ పూజనీయములైతే అవి ఎప్పుడూ మీ ఎడం భుజం వైపుకి రాకూడదు. అవి ఎప్పుడూ మీ కుడి భుజం వైపుకే రావాలి. అలా కుడి భుజం వైపుకి వస్తే ప్రదక్షిణం చేశారు అంటారు. అందుకే ప్రదక్షిణం చేసి ఇట్నుంచి ఇటుకొచ్చిన దేవాలయం మీ కుడి భుజం వైపుకే ఉంటుంది, ప్రదక్షిణం చేశాడు అంటారు. ఎప్పుడైనా మీరు యజ్ఞశాల దగ్గరికి వెళ్ళినా, యజ్ఞశాల లోపలికి వెళ్ళినా, ఒకవేళ ఇక్కడ ఏదో వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ఇలా పట్రా అన్నారనుకోండి, గబగబా ఇలా వెళ్ళి తీయకూడదు దాన్ని. అంటే ఏ సంభారమునకు మీ ఎడం వైపుకి మీరు వెళ్ళకూడదు, కుడి చేతి వైపుగా వెళ్ళాలి. శ్రీరామాయణం మీరు చదివితే రామచంద్రమూర్తికి పట్టాభిషేకము భగ్నమైపోయాక కూడా యజ్ఞ సంభారములు బయట కనబడితే పట్టాభిషేక సంభారములు ప్రదక్షిణం చేసి పెడతాడు. ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. పూజనీయమైనవి ఏది కనపడినా గురువుగారు వెడుతున్నారనుకోండి, గురువుగారు మన ఎడం భుజం వైపుకు ఉండేటట్టుగా నిలబడకూడదు ఆయన పక్కన. గురువుగారు మన కుడి భుజం వైపుకు ఉండేటట్టుగా నిలబడాలి ఆయన పక్కన నిలబడినప్పుడు. ఆయన పూజనీయుడు, ప్రదక్షిణంగా ఉన్నాడు అంటారు. ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా నించుంటే ఆయన పక్క నుంచి మీరు ఎడుతున్నారనుకోండి ఏదైనా పని మీద, మీ ఎడం భుజం వైపుకి గురువుగారు ఉండేటట్టుగా మీరు నడవకూడదు, మీ కుడి భుజం వైపుకే గురువుగారు ఉండేటట్టుగా నడవాలి. అందుకే విరాట పర్వంలో అర్జునుడు ఉత్తర కుమారుడితో చెప్తాడు, ఎదురుగుండా ద్రోణాచార్యుల వారు ఉన్నారు మా గురువు, పొరపాటున కూడా రథాన్ని తోలినప్పుడు ద్రోణుడికి నా ఎడం భుజం ఉండకూడదు, అన్ని వేళలా ద్రోణుడు నా కుడి భుజం వైపు ఉండేటట్టే రథాన్ని తోలు సుమా, ఎందుకంటే ఆయన మా గురువు, గురువు ఎప్పుడూ గౌరవింపబడాలి అంటాడు. అందుకని ప్రదక్షిణంగా తిరుగుతారు. అసలు యజ్ఞ సంభారములు కూడా అంత పవిత్రములు. సృక్కు స్రవము అని ఉంటాయి, వాటితో వ్యాహృతులు హవిస్సు అవి సమర్పిస్తూ ఉంటారు. ఆ సృక్కు స్రవము యజ్ఞపాత్రలు, హవ్యపాత్రలు, తర్వాత ఆజ్యపాత్రలు, తాలికలు, ప్రమిదలు, అక్షతలు, పేలాలు, దారపు బండ్లు ఇవన్నీ కూడా పవిత్రములే. ఇవన్నీ కలిపి తన శరీరముగా మార్చుకున్నాడు ఆయన. అందుకే ఇవే ఆయన శరీరంగా మారే అపారమైన తెల్లటి కాంతితో మెరిసిపోయాడు. నల్లని విష్ణువు తెల్లని శివుళ్ళా మారింది యజ్ఞవరాహావతారంలో. శ్వేతవరాహ కల్పే అంటాం కదా, తెల్లటి వరాహ రూపాన్ని పొందాడు. దాని ఎందున్నవన్నీ యజ్ఞ సంభారములు. యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. ఇప్పుడు ఆయన సముద్రంలోకి దూకాడు, ఒక్క దూకు భూమిని పైకి తీసుకురావడానికి. దూకితే ఏమైంది? ఈ నీళ్లన్నీ ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయి సముద్రం ఎండిపోయింది. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు అంటాడు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ అన్నాడు. ఆయన సముద్రంలో దిగితే ఆయన రోమకూపాల్లోకి, చెవుల్లోకి, కను బొమలలోకి, కను రెప్పల మీదకి, ఆయన జుత్తులోకి నీరు వెళ్ళిపోయింది. ఇంత నీరు పెడితే ఆయన ఏం చేశాడు? ఇలా పైకి లేచి ఇలా అన్నాడు ఒకసారి. ఇలా అంటే ఆ బిందువులన్నీ ఇలా పైకి ఎగిరే నీటి బిందువులు. యజ్ఞవరాహమూర్తి మించి పడుతున్న నీటి బిందువులు మా మీద పడితే మేము తరించిపోతామని
బ్రహ్మాది దేవతలందరూ లోకాలు విడిచిపెట్టి వచ్చి తల ఒగ్గిల నించున్నారు ఆ నీళ్లు మీద పడ్డానికి. తీర్థం చల్లితే వంగుంటామే అలా వంగున్నారు. మహానుభావుడు పాతాళలోకం దాకా వెళ్ళి భూమిని పైకెత్తుతున్నాడు. ఈ గబగబా హిరణ్యాక్షుడు వచ్చాడు. వచ్చి అన్నాడు, నువ్వెవడు ధూర్తుడివి? అది పెద్ద వర్ణన అక్కర్లేదు. ఎందుచేత అంటే రాక్షసుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. మాట్లాడి ఈ భూమి నాది. ఆయనది ఎలా అయింది భూమి అంటే, బ్రహ్మగారి వరం నాకు అటువంటిది, నాకు అన్నేది చూసిందో అది నాదే. నేను చూశానుగా ఇప్పుడు ఇక్కడ సముద్రంలో భూమిని, అది నాదే. ఇంకా అది నువ్వెందుకు ముట్టుకున్నావు? నువ్వెందుకు తీస్తావు? నువ్వు అలా చేస్తే చంపేస్తాను నిన్నేమనుకుంటున్నావు. స్వామికి కావలసింది అదే కదూ, అందుకేగా ఆయన వచ్చారు. యువతల రాక్షస సంహారము అవ్వాలి, జయ విజయులకి ఇచ్చినటువంటి శాపము పూర్తి కావాలి, యువతల భూమి బ్రహ్మగారి ప్రార్థన చేత ఉద్ధరింపబడాలి. ఇంత బలోద్ధతి కలగడానికి కారణము భద్రుడు అనభద్రుడు అనబడేటటువంటి రుద్రగణాల్లో ఉన్నవారి బలం కూడా హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యందు ప్రవేశించింది. కాబట్టి ఆ బలం అటువంటిది. ఆ బలం ఎటువంటిదో తెలుసా అండి హిరణ్యాక్షుడిది? ఎంత బల సంపన్నుడంటే తన రెండు చేతులతో వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క గుండెలు పట్టి నొక్కాడు. నొక్కితే శ్రీ మహావిష్ణువు ఊపిరందక తల్లడిల్లారు. 33 కోట్ల మంది దేవతలు హడిలిపోయారు. ఇదేమిట్రా వీడి ఉద్ధతి అని. వాళ్ళందరూ నిలబడి ప్రార్థన చేశారు. అభిజిత్ ముహూర్తం వచ్చింది, మధ్యాహ్నం 12 గంటల కాలం, మాధ్యాహ్నిక సంధ్య. ఇది దాటితే పొద్దు పశ్చిమ దిక్కుకు దిగిపోతుంది. ఎంత దిగిపోతూ ఉంటే రాక్షసులంత బలాన్ని పొందుతారు. కాబట్టి ఆలస్యం లేకుండా సంహారం చేసే మహానుభావ, అభిజిత్ ముహూర్తానికి ముందే ఇంత బలంతో ఉన్నాడంటే తర్వాత పెరిగిపోతాడు. కాబట్టి చంపేయమన్నారు. అప్పుడు రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన వాడు ఆయన. ఆవిర్భవించడం కూడా మరి యజ్ఞవరాహమూర్తి ఎలా వచ్చారు అంటే, ఏ చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారో ఆయన ముక్కులోంచి ఊడిపడ్డాడు. ఆయన పరమేశ్వరుడు అవతార స్వీకారం చేయడానికి ఏముందండి, ఎక్కడి నుంచైనా బయటకు వస్తాడు. అందుకే అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ జననమొంది వియత్తల స్థాయియగుచు క్షణములోనే భూరి గజ ప్రమాణమయ్యే అతటనున్న జనులకు ఆశ్చర్యపడగా అన్నారు పోతన గారు. బ్రహ్మగారి ముక్కులోంచి కింద పడ్డప్పుడు బొటన వేలంతున్నారు. ఆ తర్వాత ఇలా చూసేటప్పటికి పెద్ద ఏనుగంత అయిపోయారు. ఆ తర్వాత యజ్ఞవరాహంగా అంత పెద్ద స్వరూపాన్ని పొంది సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు ఒక గదనొక దాన్ని తీసి గిరగిర తిప్పి స్వామి మీద ప్రయోగించారు. ఆయన తన సుదర్శన చక్రంతో కొట్టారు. మళ్ళీ ఇంకో గదని ప్రయోగించారు, దాన్ని చేత్తో పట్టుకుని విరిచేశారు. ఇంకొక గదని ప్రయోగించాడు, గరుత్మంతుడు దాన్ని ఒడిసి పట్టి ముక్కుతో విసిరవతల బారేశాడు. ఇక లాభం లేదని వేరొక బ్రహ్మాండమైన గదని తీసి గిరగిరా తిప్పి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలానికి గురిపెట్టి విడిచిపెట్టాడు. ఇప్పుడు అటువంటి పరాక్రమంతో వేసిన గదని తప్పించి నిజదంష్ట్రాగ్రాహతిన్ పింపొదవన్ క్రోధమదాతిరేక బల హర్షామోద పంచాస్యము సామజ గజేంద్రమును సంహరించు భంగి అంటారు పోతన గారు. ఒక ఏనుగుని చంపేటప్పుడు సింహం పరుగున వచ్చి ఎగిరి దూకి దాని కుంభస్థలం మీద కూర్చుని కొట్టినప్పుడు ఎలా కొడుతుందో అలా తన చేతితో చెంప పెళ్ళుమనేటట్టు కొట్టారు హిరణ్యాక్షుణ్ణి. వాడి దిమ్మ తిరిగి కింద పడి పైకి లేచాడు. వక్షస్థలం మీద ఒక్క గుద్దు గుద్ది సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టారు. ఆ హిరణ్యాక్షుడు నేలకూలి మరణించాడు. ఆ హిరణ్యాక్ష సంహారం జరగడానికి అంత క్లేశపడవలసి వచ్చింది స్వామి. ఆ హిరణ్యాక్ష రూపాన్ని సంహరించిన తరువాత, రాక్షస సంహారం చేసిన తరువాత ఆయన తెల్లటి స్వరూపంతో ఉన్న యజ్ఞవరాహం తన దంస్ట్రల మధ్యలో అంటే కోర మీద భూమినంతటినీ పెట్టుకుని పైకి లేచాడు. ఆయన పైకి లేచినప్పుడు భూమి నల్లగా ఉంటుంది. తెల్లటి యజ్ఞవరాహం, తెల్లటి కోర, దంస్ట్రా మురరిపవరాహస్య భవతి అంటారు ఆ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా పైకెత్తితే పోతన గారు అన్నారు, తెల్లని కోర మీద ఉన్న నల్లని భూమి గుండ్రంగా ఎలా ఉందంటేట, లక్ష్మీదేవి పరిహాసాస్పదంగా శ్రీ మహావిష్ణువు మీద కస్తూరిని తీసి ఇలా రాస్తే
నల్లని కస్తూరి బొట్టు అంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఆయన కోర మీద ఆ భూమండలమంతా నిలబడిందిట. ఆ భూకాంతని పట్టుకుని యజ్ఞవరాహము దంస్త్రతో పైకెత్తి తెచ్చి జలముల మీద భూమిని యథాస్థితిలో ఉంచి మళ్ళీ లోకములన్నీ నిలబడడానికి సావకాశాన్ని కల్పించాడు. ఈ యజ్ఞవరాహమూర్తిని 33 కోట్ల మంది దేవతలు, ఋషులు అందరూ స్తోత్రం చేశారు. ఎక్కడెక్కడ యజ్ఞవరాహస్వామి వారి యొక్క అవతార ఘట్టాన్ని వింటున్నారో అక్కడ ఉన్నవారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క నిర్హేతుక కృపాకటాక్షములు కలిగి సర్వదా భద్రత కలుగుతుంది అని ఫలశ్రుతి. కాబట్టి అటువంటి యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టము. సరే, హిరణ్యాక్ష సంహారం అయిపోయింది. తరువాత ఉన్నవాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిప సంహారం ప్రహ్లాదోపాఖ్యానముగా ముడిపడిపోయి ఉంటుంది. ప్రహ్లాదోపాఖ్యానము, హిరణ్యకశిపుడు ఈ రెండు వేరు చేసి చెప్పడం కుదరదు. కాబట్టి అవకాశం ఉంటే, వీలైతే పరమేశ్వరుడు పలికిస్తే రేపటి రోజున ప్రహ్లాదోపాఖ్యానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. కారణం ఏమి అంటే రేపు మంగళవారం శ్రీరామనవమితో ఉంది. మంగళవారం శ్రీరామనవమితో ఉండగా ప్రదోష వేళలో చెప్పుకోవడానికి అపారమైన యోగ్యత కలిగినటువంటి ఆఖ్యానము నరసింహోపాఖ్యానం. అది రేపు వినడం చేత విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది. చక్కగా పానకం కూడా చేయించండి రేపు సాయంత్రం కూడాను. కాబట్టి రేపు సాయంకాలం నరసింహోపాఖ్యానాన్ని, ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పైన ఈశ్వర ఇచ్ఛ, ఈశ్వరుడు పలికించాలిగా. ఈశ్వరుడు అనుగ్రహిస్తే నరసింహోపాఖ్యానం చెప్తాను. ఎందుకంటే నరసింహోపాఖ్యానం అంత గొప్పది, అది వింటేనే చాలు, అంత శక్తిని ఇస్తుంది. రేపు అన్ని విధాల సమకూడింది కాబట్టి అలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం. ఆ పైన ఈశ్వర కృప.